నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 4 రాష్ట్రాలు హర్యానా, ఢిల్లీ, బీహార్, ఇంకో రాష్ట్రం. ఇక్కడ ఇచ్చిన ప్రెడిక్షన్స్లో అంటే ఒక సెఫాలజిస్ట్గా ఇచ్చిన ప్రెడిక్షన్స్ తోటి తాడువాయి రామకృష్ణ గారు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కోసం ఒక అబ్జర్వేషన్ అనండి లేకపోతే ఒక ప్రెడిక్షన్ అండి రాబోతున్నారు. సెఫాలజిస్ట్గా ఆయన ఈ 4 రాష్ట్రాల్లో చేసిన రిజల్ట్స్ ఇంచుమించు 98 to 99% యాక్యురసీ వచ్చినాయి. And he has adopted some innovative methods and novel techniques to elicit the real public opinion. అందులో భాగంగా 4 రాష్ట్రాల్లో ఆయన ఇచ్చిన ప్రెడిక్షన్స్ అంటారా, దానికి ముందస్తుగా చెప్పిన అబ్జర్వేషన్స్ అంటారా, అవి నిజమైనవి. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కోసం కూడా తాడువాయి రామకృష్ణ గారు చేస్తున్నారు. ఇంకా మిగిలిన రాష్ట్రాలు కేరళ, తమిళనాడు కూడా చేయబోతున్నారు. సో ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్ర విశ్లేషించడానికి ఈరోజు తాడువాయి రామకృష్ణ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి. సెఫాలజిస్ట్గా మీ అబ్జర్వేషన్స్, ప్రెడిక్షన్స్ 4 రాష్ట్రాల్లో మీరు నిరూపించుకున్నారు. 98% యాక్యురసీ రేట్ తోటి స్ట్రైక్ రేట్ బాగుంది. అలాగే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది వెస్ట్ బెంగాల్? ముందుగా 99 ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే వెస్ట్ బెంగాల్ అనేది ఉన్నదో, ఇన్ని సంవత్సరాలు అక్కడ అధికారం చేపట్టిన మమతా బెనర్జీ, అంతకుముందు ఉన్నటువంటి జ్యోతి బస్ గారు వెళ్ళిపోయిన తర్వాత మమతా బెనర్జీ గారు ఒక చాప కింద నీరులాగా బంగ్లాదేశ్ యొక్క యువతను, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి ఇక్కడ రోహింగ్యాలుగా వాళ్ళకి ఓటు బ్యాంకుని కల్పించి వాళ్ళకి సమస్త సౌకర్యాలను ఇస్తూ సుమారుగా రమారమి 1 కోటి మంది పైగా కూడా ఈ రోజున రోహింగ్యాల యొక్క ఓటు బ్యాంక్ని నడుపుకుంటూ అధికారాన్ని పొందుతూ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కలకత్తా వెస్ట్ బెంగాల్ కానీ అస్సాం కానీ ఈ రెండు రకాల ఇబ్బందులు ఉన్నాయి సార్. 2 విండోస్. ఒకవైపు నుంచి రోహింగ్యాలు వస్తారు, అటు బర్మా అటువైపు నుంచి, ఇటువైపు నుంచి బంగ్లాదేశ్ వాళ్ళు వస్తారు. సో 2 కూడా టిపికల్ ఇష్యూసే. అవునండి. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్న 1,7,00,000 మంది ఇలీగల్ ఇమిగ్రెంట్స్. వాళ్ళు రోహింగ్యాల, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ, ఇల్లీగల్గా ఉంటే వాళ్ళు హిందూస్ కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ బోర్న్ హిందూస్ ఉన్నారు. 4-5 జనరేషన్స్కి ముందు నుంచి ఇలా వచ్చున్నారు. ఎందుకంటే మీకు ఈ నెల్లి ఎపిసోడ్ తెలుసు, అస్సాంలో 83లో జరిగిన కూడా ఒక సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మాసకేర్, లార్జెస్ట్ లెవెల్లో మాసకేర్ జరిగింది. 4,000 మందిని ఓచకోత కోశారు అక్కడ ట్రైబల్స్, బంగ్లాదేశ్ ఈ ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నాడు. అయితే ఆ తర్వాత సబ్సిక్వెంట్గా సబ్సైడ్ అయినట్టుగా కనిపించింది. వాళ్ళు సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వెస్ట్ బెంగాల్, ఇప్పుడు మమతా బెనర్జీ బెంగ కూడా ఏంటి, వాళ్ళందరినీ స్వదేశానికి పంపించేస్తున్నారు కదా, అన్నీ వెరిఫై చేసి వాళ్ళ పేర్లు చెప్పగలుగుతున్నారు, వాళ్ళ తండ్రుల పేర్లు చెప్పగలుగుతున్నారు, తాతల పేర్లు రూట్స్ చెప్పలేకపోతున్నారు. అవునండి. ఇప్పుడు ఈ క్రమంలో జరగబోతున్న ఎన్నిక ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఓటు కన్సాలిడేషన్ అనేది ఎటువైపు చూస్తున్నారు, ముస్లిం ఓటు కన్సాలిడేట్ అవుతుంది. న్యాచురల్గా వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా వేస్తారు. కానీ మెజారిటీ మీకు వచ్చిన వాళ్ళు 80% to 90% ముస్లిమ్సే ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి కానీ ఇటు బర్మా నుంచి కానీ. మమతా ఫేట్ ఎలా ఉండబోతుంది? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లయితే మమతా గారి యొక్క బలం సన్నగిలుతూ ఉందండి. దీని మీద కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క దొంగ ఓట్లని ఏరివేయాలనే ప్రయత్నంలో చాలా సీరియస్గా ముందుకెళ్తున్నారు. ఏదైతే మరి అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ చోరీ అని అంటూ తన గోతి తనే తవ్వుకున్నట్టు ఒక రకంగా మనం అనుకోవచ్చండి. సో వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి అక్రమ వలసదారులు కానివ్వండి, లేదా అక్రమ ఓట్లు వేసే దొంగ ఓట్ల వాళ్ళు కానివ్వండి, పెద్ద ఎత్తున 1 కోటి పైన ఉన్నారని మనం అనుకుంటున్నాము. ఇప్పటిదాకా సుమారుగా 15 నుంచి 18-19 లక్షల మంది వరకు కూడా వాళ్ళు వాళ్ళ దేశాలు రోజు హకింపూర్ బార్డర్ దాటుతున్నారు. విజువల్స్ చూస్తున్నాయి. అవును సార్, వెళ్ళిపోతున్నారు. దీన్ని మనం ఎలా అనుకోవాలంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి, మరియు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, కేంద్ర ప్రభుత్వము ఇది భారతదేశము ధర్మసత్రం కాదు, ఇక్కడ అనైతికంగా అక్రమంగా వచ్చి ఇక్కడ ఉండటానికి ఇది ధర్మసత్రం కాదంటూనే ఎస్ఐఆర్ యొక్క ఎఫెక్ట్, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఇంటెన్సివ్ రిపోర్ట్ ఏదైతే ఉందో, అది మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం చూసామండి. బీహార్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా చూసాము. అక్కడ కూడా వీళ్ళు ఏదో చెప్పారు చూపిస్తామని, కనీసం 6 ఓట్లు 16 ఓట్లు కూడా వాళ్ళు
దానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సమగ్ర సవరణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని ఇచ్చినటువంటి వాటిల్లో వాళ్ళు ఏవి చూపించలేకపోయారు. అట్లానే ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు పెద్ద ఎత్తున వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. తప్పకుండా ఇది మమతా బెనర్జీకి ఒక ప్రమాదకరమే, దెబ్బ తగులుతుంది. తప్పకుండా మమతా బెనర్జీ ఈసారి అధికారాన్ని కోల్పోవటానికి 90% పరిస్థితులు అలా ఉన్నాయని భావిస్తున్నాం. మీరు మీ ఇంకా కీ అబ్జర్వేషన్స్ ఏంటి సార్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి? వెస్ట్ బెంగాల్లో ఏవైతే ముస్లిమ్స్ ముఖ్యంగా ఏదైతే వలస వచ్చిన వాళ్ళల్లో ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ జనరేషన్ లేకపోతే బ్యాక్ ఇంకో జనరేషన్ చెప్పగలుగుతున్నారు. ఆ తర్వాత ముత్తాతల గురించి, తాతల గురించి చెప్పలేకపోతున్నారు. దీన్ని కొన్ని ప్రతిపక్షాలు దాన్ని తప్పుదారిన పట్టిస్తూ ఏదో ముస్లిమ్స్ని మనం ఏదో వెళ్ళగొడుతున్నామని చెప్తున్నారు. అది కాదని ముస్లిం వర్గాల్లో కూడా ఉంది. ముస్లింలో చాలామంది కూడా ఈ రోజున భారత ప్రభుత్వానికి చాలా సహకరిస్తున్నారు. ఎందుకంటే మీరు కనుక ఇస్లాం దేశాలు కనుక చూసుకున్నట్లయితే ఎన్నో ఇస్లామిక్ దేశాలు ఈ రోజున నరేంద్ర మోడీ గారికి అను భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఆ పరంపరలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చట్ట ప్రకారంగా ఇక్కడ ఉండిపోయి ఇక్కడ పౌరసత్వం తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదండి. పౌరసత్వం తీసుకోకుండా అక్రమంగా దొంగ ఓట్లతో ఉన్నటువంటి వ్యక్తుల వల్లనే మనకు వచ్చేటటువంటి ఇది. సో ఇవన్నీ కూడా ఎస్ఐఆర్లో మనకు తేటతెల్లం అవుతాయి కాబట్టి వాళ్ళు చాలామంది అందుకే వలసపోవటం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి అఫీషియల్ స్టేటస్ మన వెస్ట్ బెంగాల్లో లేకపోవటం, మన కంట్రీలో లేకపోవటం దానికి కారణాలండి. ఇంకా మీరు డెప్త్గా వెళ్ళినట్లయితే హిందువులు కూడా ఎక్కడైతే మరి నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బర్మా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పూర్వీకులు వాళ్ళ యొక్క హిస్టరీ కూడా వాళ్ళు చెప్పటం, ఆ విధంగా వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం లభించడం కూడా జరిగింది. దీనివల్ల తప్పకుండా అక్కడ వెస్ట్ బెంగాల్లో ఏదైతే హిందువుల మీద దాడి మనం చూసాం, మన జరిగినటువంటి బంగ్లాదేశ్లో దాడి, ఆ ఎఫెక్ట్ పక్కనే ఉన్న రాష్ట్రం మీద కూడా పడుతుంది. సో మమతా బెనర్జీ గారి యొక్క కుట్రలు తేలిపోతాయని భావించవచ్చండి. రైట్, ఇంకొక 4 స్టేట్స్ చేశారు కదా మీరు, మీ సెవాలజీ అబ్జర్వేషన్స్ ఏంటండి? బీహార్ ఎలక్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మా యొక్క అనుభవంలో బీహార్ ఎన్నికలలో దాదాపు 84% మంది ఈబీసీలు, ఓబీసీలు, ఎస్సీలు ఉన్నారండి. మిగతా వాళ్ళే అగ్రకులాలు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి ఉన్నారండి. సో ఇక్కడ 2 పార్టీలు ఒక కూటమి కింద ఏర్పడి ఎన్డీఏ కూటమి కింద భారతీయ జనతా పార్టీ, జనతాదళ్, యునైటెడ్ జనతాదళ్ నితీష్ కుమార్ గారి నేతృత్వంలో, అట్లానే లోక్ జనశక్తి చిరాగ్ పాస్వాన్ గారి నేతృత్వంలో, మళ్ళా హెచ్ఏఎం అని ఆవాజ్ ఒక హెచ్ఏఎం పార్టీ, మోర్చా పార్టీ అన్నమాట, వాళ్ళు కలిపి పోటీ చేస్తున్నారండి. ఇటువైపు వచ్చేలోకి మనకు బీహార్లో మహాగఠబంధన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, మార్కిస్టులు, లెనినిస్టులు, కమ్యూనిస్టు పార్టీలు, ఆర్జేడీ, రాష్ట్రీయ జనతాదళ్ ప్రకటిస్తారు. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే, మేము గమనించినది ఏంటంటే ఏదైతే చిరాగ్ పాస్వాన్ గారు ఉన్నారో, ఏదైతే శరద్ పవార్, నితీష్ కుమార్ గారు ఉన్నారో, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇలా ముగ్గురికి కూడా ప్రజాదరణ బాగా కలిగినటువంటి వ్యక్తులు. దీనిలో నరేంద్ర మోడీ గారు ప్రథమ స్థానంలో ఉంటే నితీష్ కుమార్ గారు కూడా ఇంచుమించుగా ఆ స్థానాన్ని కొనసాగిస్తున్నారు. చిరాగ్ పాస్వాన్ గారికి కూడా మంచి ప్రజాదరణ ఉంది. కానీ ఇటువైపు కనుక గమనించినట్లయితే మహాగఠబంధన్లో కానీ వీళ్ళున్నటువంటి పార్టీలో ఆర్జేడీ లల్లు ప్రసాద్ యాదవ్ గారి అబ్బాయి, అతడికి తప్పితే మిగతా ఎవరికి కూడా అటువంటి ఇది లేదండి. మనం కనుక ఎలక్షన్ వచ్చిన తర్వాత మీరు గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ కన్నా అక్కడ ఎంఐఎంకి, మజ్లిస్ పార్టీకి 5 స్థానాలు రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ చాలా అదో స్థితికి వెళ్ళిపోయింది. లేదా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి దాటి ముందుకెళ్తుంది అనుకోవచ్చు. చార్మినార్ పార్టీ అనే పేరున్న ఎంఐఎంని జాతీయ స్థాయిలో ఏ మాటకు మాట వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఓవైసీ గారు చాలా బలంగా తీసుకెళ్ళగలుగుతున్నారు, ఆయన చాలా చక్కగా చేస్తున్నారండి, అది తీసుకెళ్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ అక్కడ జీరోలోకి పడిపోయింది. సో ఇక్కడ ఎక్కువ కారణాలు ఏమీ లేవండి. అక్కడ ఉన్నటువంటి బీసీలని కలుపుకొని బీహార్లో నితీష్ కుమార్ గారు, అలానే మహిళలని, పర్టికులర్గా మహిళలకి కొన్ని రాయితీలు ఇవ్వటం, ఏదైతే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమాలు కానివ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాలు కానీ, అదే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ పానీ,
గర్గరికి పాని ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఇవి బీహార్లో పెద్ద ఎత్తున ప్రయోజనాలు పొందుతున్నటువంటి ప్రజలు బీహార్లో ఎన్డీఏకి పట్టం కట్టడం జరిగిందండి. నితీష్ కుమార్ గారు ఆయన పార్టీలు మారినా కూడా ఆయన ఒక సుమారుగా 2 దశాబ్దాల నుంచి ఆయన యొక్క హవాని కొనసాగిస్తున్నారు. అలానే ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఆయన మళ్ళీ బీజేపీతో జతకట్టడం, తర్వాత పార్లమెంట్కి ఎన్నికలు వెళ్ళటం, ఆ ఎన్నికలలో దాదాపు సుమారుగా 30 సీట్లు మరి ఎన్డీఏకి రావటం, 40లో 30 సీట్లు రావటం. అప్పుడే చెప్పకనే చెప్పారు ప్రజలు, బీహార్ ప్రజలు రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తప్పకుండా ఎన్డీఏకే బొగ్గు చూపుతున్నారనేది సుస్పష్టమైనది. రైట్. సో మేము తిరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఇదే ఎక్కువ రిజల్ట్ ఇవ్వటం జరిగింది. సో అది బీహార్కి సంబంధించి. అలాగే అంతకుముందు హర్యానా చాలామంది అనుకున్నారు కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు క్యాప్చర్ అని. బట్ ఎందుకని ఒకసారి ఓటర్ మ్యాండేట్ టర్న్ అరౌండ్ అయింది? మంచి ప్రశ్న అడిగారండి. అక్కడ హర్యానాలో హ్యాట్రిక్ నేను చెప్పానండి, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెసే వస్తుందని చెప్పారు. ఎందుకంటే 2 times చేశారు, 3rd time రాదేమోనని. కానీ మీకు ముందే చెప్పానండి, ఎక్కడైతే ప్రజలు మంచి పాలనను అందిస్తారో అక్కడ ప్రజలు ఆ యొక్క పార్టీకి చక్కగా అటువైపు మొగ్గు చూపిస్తారు. అక్కడ ఏంటంటే హర్యానాలో ఎక్కువగా జాట్ కులస్తులు ఉండటం, ఓబీసీలు ఉండటం ప్రథమ పాత్ర పోషిస్తారు. కానీ ఓబీసీలు అక్కడ మొదటి ప్లేస్లో ఉన్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ ఏం చేసినట్లయితే ఎప్పుడు కూడా జాటు వర్గానికి సంబంధించిన వాళ్ళని ముఖ్యమంత్రిగా చేసుకుంటూ వస్తున్న సాంప్రదాయానికి తెర వేసేసింది. వేసి ఓబీసీలో ఉన్నటువంటి ప్రఖ్యాత చెందిన ఖట్టర్ గారిని కూడా కాదని, ఓబీసీలో ఆయన చాలా పెద్ద లీడర్, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి మోహన్ లాల్ ఖట్టర్ గారు, ఆయన్ని కూడా కాదని ఎక్కడైతే కర్నాల్లో పోటీ చేస్తున్నటువంటి నయాబ్ సింగ్ సైని గారిని తీసుకొని వచ్చారో, అంటే బీసీలలో ఆయనకి చాలా పట్టు ఉందండి. బీసీలు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, ఓబీసీలు కానీ బీసీలు కానీ ఎక్కువ మంది ఉండటం, నయాబ్ సింగ్ సైని గారిని తీసుకురావటం, ముందుగానే ఆయన్ని అక్కడ ముఖ్యమంత్రిని ప్రొజెక్ట్ చేయటం వల్ల అక్కడ ప్రజలు అటువే మొగ్గు చూపారండి. అంతేకాకుండా రెండో కారణం ఏంటంటే హర్యానాలో పట్టణంలో ఓటింగ్ ఎక్కువగా జరిగిందండి. 51% ఓటింగ్ జరిగింది. ఎక్కడైనా సహజంగా పట్టణాల్లో ఓటింగ్ జరిగిందంటే అభివృద్ధి వైపే వాళ్ళు ఓటు వేస్తారని అనుకోవచ్చు. ఆ 51% కూడా బీజేపీకి, ఎన్డీఏకి చాలా లాభాన్ని చేకూర్చింది. ఆ విధంగా పట్టణాల్లో జరిగినటువంటిది. అక్కడ కాంగ్రెస్ చేసిన తప్పిదనం ఏంటంటే హర్యానాలో ఎక్కడైతే 15 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతే ఆ 15 మందికి తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం, పాత వాళ్ళకి 37 మందికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం, అంటే 17, 37 దాదాపు 52 సీట్లు 90లో. అదే సమయంలో జనతా పార్టీ అందరికీ యువతకి కొత్త వాళ్ళకి ఇచ్చుకుంటూ నయాబ్ సింగ్ సైని యొక్క నేతృత్వంలో వాళ్ళకి కొత్త వాళ్ళకి సీట్లు ఇవ్వటం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి మంచి పథకం అంటే అది దానివల్ల చక్కటి రిజల్ట్ కూడా అక్కడ మనం చూసాము. ఇట్లా హర్యానాలో హ్యాట్రిక్ కొట్టడానికి కారణాలు ముఖ్యంగా ఓబీసీ పాత్ర, కొత్త వాళ్ళకి సీట్లు ఇవ్వటము, అభివృద్ధి అక్కడ ధ్యేయంగా పనిచేస్తూ నరేంద్ర మోడీ గారి యొక్క చరిష్మా చాలా బాగా పనిచేసింది. సార్, అయితే రామకృష్ణ గారు ఇప్పుడు హర్యానాకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. 2 more observations సార్ దేర్ కదా మీ? అవును సార్, ఇంకా ఉన్నాయి సార్. ఇప్పుడు ఏదైతే హర్యానాలో మనం మాట్లాడుకుంటున్నామో దక్షిణ హర్యానా అంటే గురుగావ్ కానివ్వండి, ఫరీదాబాద్ కానివ్వండి, సాహ్నా కానివ్వండి, హోడల్ కానివ్వండి, ఫిరోజ్పూర్ కానివ్వండి, ఇటువంటి మళ్ళీ ఈ ఫరీదాబాద్ ఈస్ట్ ఉందండి, ఫరీదాబాద్ సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ఉంది. ఇన్ని కాన్స్టిట్యున్సీలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిందండి. అది కూడా ఒక బలం అండి. మొన్న కూడా ఎలక్షన్స్లో కూడా హర్యానా ఎలక్షన్స్లో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. సో దక్షిణ హర్యానాలో ఆ విధంగా చేయటం, మేము చెప్పినటువంటి ప్రిడిక్షన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 42 సీట్లు వస్తాయని చెప్పామండి. ఎందుకంటే అక్కడ మేము ఇంకో చెప్పినటువంటి పాయింట్లు ఏంటంటే సార్, తక్కువ మెజారిటీతో గెలిచే ఓట్లు అసెంబ్లీ స్థానాలు సుమారుగా 12 నుంచి 20 స్థానాలు ఉంటాయని చెప్పామండి. 24 స్థానాలలో ఎలక్షన్స్ అయిపోయినాక మేము చెప్పింది 12 నుంచి 20 స్థానాలు అయితే 24 స్థానాల్లో అత్యంత స్వల్ప మెజార్టీతో గెలవడం జరిగిందండి. సో అక్కడ కూడా మా ప్రిడిక్షన్ అటు ఇటుగా చక్కగా వచ్చింది సార్. అంటే
మొదటి నుంచి కూడా కొన్ని చోట్ల అంటే వ్యతిరేకత ఉన్నది నిజమే, కానీ ఆ వ్యతిరేకత అంత ఎక్కువగా లేదండి. ఎక్కడైతే అక్కడ సెలక్షన్ పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని గారిని ఎంపిక చేయటం. ఆయన ముందుగానే అంతకుముందు ఒక సంవత్సరం పాటు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల్లో చక్కటి పాలన అందించటం, అలానే ఈ సౌత్ హర్యానాలో ప్రాబల్యం కలిగినట్టు ప్రాంతాల్లో ఎక్కువగా ఈ బీజేపీ వాళ్ళు ఫోకస్ పెట్టడం, అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఇవ్వటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు ఎన్డీఏ గవర్నమెంట్ అసెంబ్లీకి. కానీ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెనీ కాంగ్రెస్ వస్తుంది అనుకున్నారు కదా. అవునండి, అందరు కాంగ్రెస్ వస్తుంది అనుకున్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైతే జరిగే ఆ రిజల్ట్ వచ్చాయో, మీరు కనుక ఇంత నేను మీకు కూడా చెప్పాను సార్, బీహార్లో కూడా అదే జరిగిందండి. బీహార్ పార్లమెంట్ ఎన్నికల్లో 40లో 30 సీట్లు మరి ఎన్డీఏ కొట్టింది. సో ప్రజలు దాని అర్థం ఏంటంటే ప్రజలు అభివృద్ధికి చేస్తున్నటువంటి పార్టీకి, మీరు గమనించినట్లయితే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో 11 సంవత్సరాల అధికారంలో ఉండగా ఒక్క అవినీతి కార్యక్రమం కూడా లేకుండా చక్కగా పాలన అందించడం, ప్రజలకి ఇన్ని సంవత్సరాలకు గాను ఒక మంచి పాలన దొరికిందని చెప్పి ఈ రోజున భారతదేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపటానికి కారణం ఇదేనండి. ఈ విధంగా హర్యానాలో మేము ఇచ్చిన ప్రొడిక్షన్స్ అలా అయినాయి సార్. అంతకుముందు ఇంకో 2 స్టేట్స్ కూడా మీరు చేశారు. అదే సార్, మహారాష్ట్ర, ఢిల్లీ అండ్ అవును సార్, మహారాష్ట్ర, ఢిల్లీ ఎలక్షన్స్, మన ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయి సార్. మహారాష్ట్రలో ఏంటంటే సార్, మహారాష్ట్ర ఎలక్షన్స్లో మీకు అందరికీ తెలుసు అండి, మహారాష్ట్ర అత్యంత బలమైనది ఎకనామిక్ కంట్రీగా మనం చెప్పుకుంటాము. బాంబే కానీ అండి, మహారాష్ట్ర కానీ ఫైనాన్షియల్ క్యాపిటల్ కదా, ఫైనాన్షియల్ క్యాపిటల్. అంతేకాకుండా మరాఠ్వాడాలు, మరాఠీ ప్రజలు వాళ్ళ యొక్క భావజాలం ఎలా ఉంటుందంటే హిందూ భావజాలంగా ఉంటుందండి. అందుకనే శివసేన బాల్ ఠాక్రే గారి నేతృత్వంలో అది చాలా బలపడింది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ కానివ్వండి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే శరద్ పవార్ గారు ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అక్కడ పనిచేసిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ, ఈ యొక్క శివసేనలోను ఎన్సీపీలోను వారసత్వపు కుమ్ములాటలు ఎక్కువ అవటం వలన అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి మరాఠ్వాడ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపటం, అంతకుముందు ఫడ్నవీస్ గారు చేసినటువంటిది కార్యక్రమాలు కానీ ఏవైనా సరే. సో ఈ శివసేన 3 విభాగాలుగా విడిపోవటం, ఉద్ధవ్ ఠాక్రే గారు మహాగఠబంధన్లో ఉండటం, షిండే గారు వచ్చేసి బీజేపీతో జట్టకల్లటం, రాజ్ ఠాక్రే గారు నవనిర్మాణ్ అని చెప్పి ఇంకో పార్టీని పెట్టడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలండి. అంతేకాకుండా మీరు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి మీరు కనుక చూసినట్లయితే కోట్ల మంది యొక్క ఓటర్ల యొక్క ప్రభావితం అక్కడ 100 ఫ్యామిలీలతోనే జరుగుతుందండి. 100 కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయండి. మీరు శరద్ పవార్ గారి కుటుంబం తీసుకున్నట్లయితే వాళ్ళ అమ్మాయి ఉందండి, సుప్రియా సూలే ఉన్నారు, వాళ్ళ మేనల్లుడు అజిత్ పవార్ గారు. అక్కడ కూడా ఎన్సీపీలో కూడా ఆ జరిగినటువంటి కుమ్ములాటల్లో మరి అజిత్ పవార్ గారు ఇటువైపు రావటం. సో ఈ విధంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీలో ఒకటేనంటే అక్కడ వారసత్వం లేనిది, మిగతా అన్ని పార్టీల్లో కూడా వారసత్వం ఉండటం వల్ల నేను అందుకనే 100 కుటుంబాలు అని చెప్పింది. ఈ 100 కుటుంబాలు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండటం వల్ల కాంగ్రెస్ రాను అక్కడ బలహీన పడిపోవటం, హిందూ వ్యతిరేకంగా రాహుల్ గాంధీ యొక్క ప్రవర్తన తీరు ఉండటం, శివసేన బలహీనపడటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలండి. అంతేకాకుండా అక్కడ మహారాష్ట్రలో ఇంకా అజిత్ పవార్ గారు కానివ్వండి, ఏకనాథ్ షిండే గారు కానివ్వండి, వాళ్ళిద్దరు కూడా చక్కటి పోయినసారి వాళ్ళకి అనుభవం రావటం, పోయినసారి ఎన్డీఏ భాగస్వాములు వాళ్ళు ఉండటం, ప్రజలకు చేరువుగా వాళ్ళు చేసేటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి ముఖ్యంగా మళ్ళా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని షిండే గారు మహిళలకు అక్కడ చాలా పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వటం, ప్రయోజనాలను చేకూర్చడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశం అండి. అందుకే భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో చాలా పెద్ద ఎత్తున ఎక్కువ సీట్లను సాధించి ఫడ్నవీస్ గారిని ముఖ్యమంత్రిని ఎన్డీఏ కూటమిగా ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ అవడానికి అవకాశం దొరికింది సార్. ఆ విధంగా మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ సార్. ఢిల్లీ ఎన్నికలు కనుక సార్, ఢిల్లీ ప్రతిసారి వెళ్ళామని సార్ నేను అక్కడ ఉన్నటువంటి 70 కాన్స్టిట్యున్సీలు మొత్తం తరవుగా 27 years to BJP 27 years తర్వాత రీక్యాప్చర్ ద పవర్. అవునండి, సుష్మా స్వరాజ్ గారి తర్వాత 27 సంవత్సరాల తర్వాత పవర్లోకి రావడం జరిగిందండి. దానికి కారణం ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు ఉన్నారో, ఆయనైతే అవినీతిని నేను చీపురితో తుడి చేస్తానని చెప్పి ఆయనే పెద్ద అవినీతి చేయటం, ముఖ్యంగా మద్యం కుంభకోణంలో ఆయన జైలుకి వెళ్ళటం,
ప్రతి దాంట్లోనూ అవినీతి, స్కూల్ ఫీజుల్లో అవినీతి, కాలేజీ ఫీజుల్లో అవినీతి, చూసుకుంటే అవినీతి లేని విభాగం అంటూ లేకుండా ప్రతి దాంట్లో అవినీతి చేయటం. అదే సమయంలో ఆయన జైలుకి వెళ్ళటం. జైలుకి వెళ్ళిన తర్వాత ఢిల్లీ ఎలా జరిగిందంటే ఢిల్లీ ఎలా అయిపోయిందంటే నావికులు లేని నావలాగా తయారైపోవటం, సరైన నీటి వసతులు లేకపోవటం, పారిశుధ్యము లోపించటం. ఢిల్లీ రోడ్లు ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండేవి, అలాంటిది పారిశుధ్యం లోపించటం, మున్సిపాలిటీగా సరిగా పని చేయలేకపోవటం, అన్ని విభాగాలు, కరెంటు కూడా లేని సమయాలు గడపటం. ప్రజలందరూ కూడా చాలా విసిగిపోయి ఉన్నారు. ఈయన చేసిన అవినీతి కానీ, ఒక తీవ్రవాది దగ్గర 100 కోట్ల రూపాయల డబ్బులు తీసుకోవటం, ఇవన్నీ కూడా బీజేపీకి లాభాన్ని కలిగిస్తే, ఇంకో వైపున బీజేపీ అక్కడ పేద బడు బలహీన వర్గాల వాళ్ళకి ఉచిత ఇల్లు, అంటే కేంద్రం ప్రభుత్వంలో భారతదేశం మొత్తం జరుగుతుందండి. ఆ భాగంలో ఆ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో కూడా ఉచితంగా ఈ నవనిర్మాణ ప్లాట్లని ఇవ్వటం వలన ప్రజల్లో చాలా ఎత్తున మోడీ గారి వైపు ఆకర్షితులు అవ్వటం, మోడీ గారిని వాళ్ళు ప్రేమించడం కూడా జరిగిందండి. వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు అక్కడ, ఈ స్కూలు ఫీజులు తగ్గించడం, అదే బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమం, స్వచ్ఛ పాని జల్ పాని, ఇవన్నీ కార్యక్రమాలు జరగటం వలన, అలానే ముస్లింలు ప్రాబల్యం ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ కాంగ్రెస్కి వేయటం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవటానికి కూడా కారణమైందండి. అంతేకాకుండా ఎప్పుడైతే ఎలక్షన్ మొదలైన ప్రచారం మొదలెట్టాడో అదే రోజున ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రిజైన్ చేసి రోడ్డు మీదకి వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి, కేజ్రీవాల్ చేసినటువంటి అవినీతిని ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం, ఇవన్నీ కూడా ప్రజలు బాగా విసుగు చెందారు. అందుకని ఢిల్లీలో ఎప్పుడు కూడా 41%, 47% ఓటింగ్ జరిగేది. ఈసారి 56% ఓటింగ్ జరగటం, ఓటింగ్ శాతం రికార్డు స్థాయిలో జరగటం, అది కూడా బీజేపీకి కలిసి వచ్చిన అంశంగా అనుకోవటం. అలానే బీజేపీ ఓసీలకు, అంటే అగ్రకులాల వాళ్ళకి అక్కడ కొద్దిగా ఇంపార్టెన్స్ని ఇవ్వటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశంతో రేఖా గుప్తా గారు అక్కడ సీఎంగా ప్రమాణం చేశారు. మేము చెప్పామండి 47 నుంచి 52 సీట్లు వస్తాయని మేము ముందుగానే చెప్పాము. 48 సీట్లతో భారతీయ జనతా పార్టీ ఎక్కువ రికార్డు స్థాయిలో సీట్లను సాధించి అక్కడ ఇంకోళ్ళతో మాకు హెల్ప్ లేకుండానే స్వతంత్రంగానే బీజేపీ గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేసిందండి. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 82% హిస్టారికల్ రికార్డుని క్రియేట్ చేస్తూ ఓటర్లు వేయటానికి వెనక ఈ 5 సంవత్సరాలు వాళ్ళు భయంతో వణికిపోయారండి. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి మీద ఎటువంటి కాన్సన్ట్రేషన్ చేయకుండా దోచుకోవటం, 3 రాజధానులు అని చెప్పి ఏ రాజధాని డెవలప్ చేయకపోవటం, రాజధాని అంశం చాలా బాగా ఇదవటం, ఆయన యొక్క పబ్లిసిటీ మోజు ఎంతగా పెరిగిపోయిందంటే మున్సిపాలిటీలో మన హక్కుగా, మన హక్కుగా మన యొక్క ల్యాండ్ మీద ఉన్న డాక్యుమెంట్స్లో కూడా ఆయన ఫోటో పెట్టాలని అనుకోవటం, ఎక్కడ ఆస్తులు కూడా దొమ్మి చేస్తారేమోనని ప్రజలు భయపడటం చేత గ్రామాల్లో కూడా విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి, వాళ్ళ పిల్లలు వచ్చి ఓట్లు వేసి వెళ్ళారు. దాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని గ్రామాల్లో కూడా చేశారు, మేము వెలిగిపోతున్నామని. వాళ్ళు వేసింది ఏంటంటే అక్కడ జరిగినటువంటి దౌర్జన్యము. ఎందుకంటే పాలకులు ఆంధ్రప్రదేశ్లో నిజంగా అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ రావాలనేది నా అభిలాష అండి. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతీయ పార్టీలతో విసుగు చెంది ఉన్నారు సార్ జనాభా. అక్కడ అభివృద్ధి జరగటం లేదు, అభివృద్ధి తక్కువగా జరుగుతుంది, తక్కువ మోతాదులో అభివృద్ధి జరుగుతుంది, ఎక్కువ మోతాదులో అవినీతి జరుగుతుందండి. బట్ బీజేపీ ఉన్న డ్రాబ్యాక్ ఆంధ్రప్రదేశ్లో నార్థన్ ఫేస్ చేసుకుని రాలేదు కదా. తప్పకుండా సార్, అంటే ఫేస్ చేయాల్సిన అవసరం లేదు సార్. అక్కడ ఓటు బ్యాంకు ప్రాతినిధ్యం కలిగినటువంటి కులాల వారీగా ప్రాతినిధ్యాన్ని కనుక పెంచగలిగితే భారతీయ జనతా పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, దక్షిణాది రాష్ట్రాల మొత్తంలో కూడా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు చేస్తున్నటువంటి దమన నీతి ఈ రోజున భారతీయ జనతా పార్టీ కూడా మరి ఒక దృష్టిని మరలించి, ఎక్కడైతే ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉందో, బీసీలు ఎక్కడున్నారో, బీసీలు సహజంగా దేశం మొత్తం మీద ఉంటారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా, ఆయన కూడా స్వయంగా బీసీనే. ఈ బీసీలకు ఎక్కువగా ప్రాతినిధ్యం ఇవ్వటం,
ఆంధ్రప్రదేశ్లో కాపులకు ఎక్కువగా ప్రాతినిధ్యం ఇవ్వటం, ఎస్సీలకు ప్రాతినిధ్యం ఇవ్వటం వలన తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కేరళ కానీ, రేపు రాబోయే కేరళ కానీ, ఇటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా తప్పకుండా బీజేపీ తన యొక్క ఎన్డీఏ భాగస్వామితో అధికారంలోకి వస్తుందని, తప్పకుండా దేశం మొత్తం కూడా బీజేపీ తప్పకుండా వచ్చి తీరుతుందని నేను ఈ సందర్భంగా వ్యక్తిగతంగా తెలియజేసుకుంటున్నాను సార్. సెఫాలజిస్ట్గా మీ అబ్జర్వేషన్ అడుగుతున్నా. ఇది సెఫాలజిస్ట్గానే సార్, సెఫాలజిస్ట్గానే నేను చెప్తున్నాను. ఇప్పుడు సెఫాలజిస్ట్గా చెప్పండి, కేరళ, తమిళనాడు ఎస్ఏఆర్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సవరణ, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజను కేరళలో ఎక్కడైతే బెంగాల్లో ఏ విధంగా అయితే ఎఫెక్ట్ జరుగుతుందో తప్పకుండా కేరళలో కూడా జరుగుతుంది సార్. కేరళలో కూడా అక్రమంగా వెళ్ళి అక్కడ ఉండి కేవలం ఓటు కోసమే అక్కడ కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని పెంచి పోషిస్తున్నారన్నది నిజం. ఇది సత్యం, ప్రపంచం ఎరిగిన జగమెరిగిన సత్యం. బట్ స్టిల్ కేరళలో ఉన్న లెఫ్టిస్ట్ ఇంపాక్ట్ మీరు కాదనలేరు కదా సార్. లెఫ్టిస్ట్ యొక్క ఇంపాక్ట్ మీకు బీహార్లో కూడా ఉంది. లెఫ్ట్ లాస్ట్ టైం 3 గెలిచారు. ఎంపీలు కూడా 2 సీట్లు. దేశవ్యాప్తంగా వాళ్ళ పార్టీ పర్ఫార్మెన్స్ బీహార్లో దే డిడ్ వెల్ అని అనుకోవచ్చు. 12 కాకపోవచ్చు, 1/4 గెలుచుకున్నారు. వాళ్ళు అసలంటూ లేకుండా పోయలేదు. మరి కాంగ్రెస్ పార్టీ 6 వచ్చినాయి. అవునండి, కొన్ని చోట్ల మజ్లిస్తో పోటీ పడే పరిస్థితికి వచ్చింది. అదే సార్, కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల 0 అయిపోయింది సార్. కొన్ని చోట్ల అండి, మ్యాక్సిమం భారతదేశంలో అన్ని చోట్ల 0 అయిపోయింది. ఎక్కడైతే ఈ యొక్క కేరళ ఉందో కాంగ్రెస్కి కొమ్ము కాసే పార్టీ కాబట్టి తప్పకుండా ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఆ ఎఫెక్ట్ వలన ఇప్పుడున్నటువంటి ఎవరైతే పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయో వాళ్ళకి మాత్రం దెబ్బండి, తప్పకుండా దెబ్బ. ప్రజలు కూడా విసిగి చెందున్నారు. తమిళనాడు ఎలా ఉండబోతాం సార్? తమిళనాడు ఎలక్షన్స్ వచ్చే వాళ్ళకి సార్, తమిళనాడు కానీ మీరు గమనించుంటారా, మన ప్రధానమంత్రి వస్తే ప్రోటోకాల్ ప్రకారం సీఎం వెళ్ళి మర్యాద రిసీవ్ చేసుకోవాలి, కానీ ఆయన వెళ్ళలేదు సార్. ఇదే సార్, ఈ దౌర్భాగ్యము మన సౌత్ ఇండియాలోనే ఉంది సార్. అది తమిళనాడు అవ్వచ్చు, లేదా తెలంగాణ అవ్వచ్చు, ఇంకో ప్లేస్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాతిపదికన ఏదైతే ఉందో కుల ప్రాతిపదికన తప్పకుండా, ఎందుకంటే సార్ ఈ రోజున భారతీయ జనతా పార్టీ యాజ్ ఇట్ ఈజ్గా అయితే బీజేపీ ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది కేరళలో కల్లే సార్. కానీ అక్కడ ఎన్డీఏ భాగస్వామ్యంతో వెళ్తారు. ఎన్డీఏ భాగస్వామ్యం ఎవరున్నారు? ఉన్నారు సార్, అప్పటికి వస్తారు సార్. మీకు అది నేను చెప్తాను సార్. ఇంకా పార్టీల జోలికి పోలేదు. తమిళనాడులో అయితే వెళ్ళాను సార్. మీకు ఏఐడిఎంఐకేతో పొత్తు ఉండటం వల్ల మొన్ననే పొత్తు పార్లమెంట్ కన్నా ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు నా అభిప్రాయం ఏఐడిఎంకేతో ముందుగానే పొత్తు పెట్టుకుని ఉంటే పార్లమెంట్లో చక్కటి సీట్లు వచ్చేవి సార్. కానీ తర్వాత పెట్టుకున్నారు పొత్తు. ఆ పొత్తు లాభపడటానికి అవకాశం ఉంది, అధికారంలోకి రావడానికి కూడా అవకాశం ఉంది సార్. డిఎంకేకి కొంత స్ట్రగ్లింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది సార్. అట్లానే కేరళలో మేము ఇంకా మేజర్ పార్టీలు తప్పితే మిగతా ఉన్నటువంటి పార్టీల గురించి కూడా మేము ఇంకా చూడలేదు. ఇంకా సమయం ఉందని చెప్పి ముస్లిం లీగ్ ఉంది అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ప్రాబ్లమ్. ముస్లిం లీగ్ కూడా బలంగా ఉంది సార్. ముస్లిమ్స్ అనేవాళ్ళు ఢిల్లీలో కూడా ఉన్నారు సార్, ఉత్తరప్రదేశ్లో కూడా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీకి వాళ్ళు సహకరించారు. ఎందుకంటే సార్ ముస్లిమ్స్లో చాలా వరకు శాతం 99% వరకు ముస్లిమ్స్ అంతా మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని వైపు మొగ్గు చూపుతున్నారు. కొంత శాతం మాత్రమే వాళ్ళు ఇంకా కుహానావాదులుగా, ఇంకా ఒక ఛాందస్థవాదులు అని అంటారు చూడండి, వాళ్ళు మాత్రమే కొద్దిగా విభేదించడం జరుగుతుంది. అది ఇంకా నేను కేరళలో అంత డెప్త్గా వెళ్ళలేదు సార్. సో ఫైనల్గా చెప్పండి, వెస్ట్ బెంగాల్, ఎందుకంటే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంది, దాన్ని మాట్లాడుకున్నాం. వెస్ట్ బెంగాల్లో మ్యాజిక్ నెంబర్ని బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి చేజిక్కించుకోగలిగే అవకాశాలు ఉన్నాయా లేవా? 100% ఉన్నాయి సార్. ఎందుకంటే సార్ మమతా బెనర్జీ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంక్ అంతా కూడా మైగ్రెంట్సే ఎక్కువ సార్. ఈ మైగ్రెంట్స్ సుమారుగా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న 15 నుంచి 20 లక్షల లోపల వెళ్ళిపోతున్నారు. అంటే 1,10,00,000 దాకా ఉన్నారు. 80 లక్షల మంది పోవాలి, పోతారండి, తప్పకుండా పోతారు. ఏదైతే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సక్రమంగా అమలవుతే, అందుకే మమతా బెనర్జీ గారికి ఆవిడకి దడబుట్టి ఇప్పుడు దాని మీద ఎగనిస్ట్గా కొన్ని యాజిటేషన్స్ చేస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది తన పని, ఎలక్షన్ కమిషన్ పని తను చేసుకుంటూ పోతుంది, ఇది దేశ భద్రతకు సంబంధించినదని సుప్రీంకోర్టు అనకనే అన్నది. కాబట్టి ఈ ఇంపాక్ట్ ప్రజల్లో ఉంటుంది సార్. సో ఈ ప్రజల్లో ఇప్పుడు చాలామంది కూడా రియలైజ్ అవుతున్నారు. వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రజలు సుప్రీంకోర్టు అలా చెప్పడం వల్ల రియలైజ్ అవుతున్నారు. అక్కడ కొంత అభద్రతా భావం కూడా ప్రజల్లో చోటు చేసుకొని ఉంది. కాబట్టి తప్పకుండా ఈసారి ఎలక్షన్స్లో బీజేపీకి అనుగుణంగానే
అనుకూల వాతావరణం అయితే కనపడుతుంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ తాడ్వాయి రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, సెఫాలజిస్ట్గా హీ హాస్ క్యారీడ్ అవుట్ సర్వే ఇన్ 4 states సో ఫార్. ఇప్పుడు ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో చేస్తున్నారు, కేరళ కూడా మొదలెట్టారు. సో ఇప్పటివరకు ఆయనకున్న సమాచారం ప్రకారం వెస్ట్ బెంగాల్లో ఏంటంటే మమతా బెనర్జీ ఆల్మోస్ట్ ఆవిడ పదవి కోల్పోబోయే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎస్ఐఆర్ తీసుకురావడం అనేది దాన్ని అక్కడ ప్రజలు దాన్ని స్వీకరించే విధానం కూడా అప్రిషియబుల్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ 1,7,00,000 మంది ఉన్న అక్రమంగా ఉంటున్న చొరబాటుదారులు దేశంలో వాళ్ళందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ మొదలైంది. ఇప్పటికీ 20 లక్షల మంది దాకా వెళ్ళిపోయారు. సరే 1,7,00,000 మంది వెళ్ళకపోవచ్చు, కానీ కనీసం ఎలక్షన్స్ నాటికి 80% నుంచి 90% ఖాళీ చేయొచ్చు. అప్పుడు ముస్లిం ఓట్ బ్యాంక్ మీద బ్యాంక్ అయి ఉన్న మమతా బెనర్జీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేయబోతున్నాయో ఎదురు చూడాలి.